హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో. ఫ్రెండ్స్, ఐటీఐ మరియు పాలిటెక్నిక్ లేదా డిప్లొమా అర్హతలతో ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఈ నోటిఫికేషన్లో భర్తీ చేసిన ఉద్యోగాలకి ఐటీ అర్హత ఉద్యోగాలకి 29,800 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. డిప్లొమా అర్హత ఉద్యోగాలకి 32,640 రూపాయలుగా శాలరీ మెన్షన్ చేశారు. మరి ఈ ఉద్యోగాలని ఎక్కడ భర్తీ చేస్తున్నారు, ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, మరి వీరికి కావాల్సినటువంటి ఎలిజిబిలిటీస్ గురించి, అప్లికేషన్ ప్రాసెస్, సెలక్షన్ ప్రొసీజర్ గురించి, నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ తెలుగులో వీడియోలో క్లియర్గా చెప్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చివరకు చూసే ప్రయత్నం చేయండి. ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు చేసే ఒక చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ మేము ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇంకా ఎప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ మెయిన్ ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్నీ కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, క్లియర్గా చూడండి, రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం. ఈ నోటిఫికేషన్ ద్వారా 8 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. కొన్ని ఉద్యోగాలను డిప్లొమా అర్హతతో, మరి కొన్ని ఉద్యోగాలని 10th క్లాస్ తర్వాత ఐటీఐ అర్హతతో భర్తీ చేస్తున్నారు. మరి ఒక్కొక్క పోస్ట్ గురించి కూడా క్లియర్గా చూద్దాం. ఒక్కొక్క పోస్టుకు సంబంధించి ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తున్నారు, ఏ కేటగిరీ వారికి వేకెన్సీస్ని భర్తీ చేస్తున్నారు, మరి వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ గురించి, శాలరీ డీటెయిల్స్ గురించి క్లియర్గా చెప్తాను. సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మొదటగా వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ 4 అనమాట. డిప్లొమాతో భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా లెవెల్ 4లో భర్తీ చేస్తున్నారు. ఐటీ అర్హతతో భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా లెవెల్ 2లో భర్తీ చేస్తున్నారు. సో ఒకసారి చెక్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. సో మొదటగా చూసినట్లయితే అసిస్టెంట్ లెవెల్ 4 అనమాట. మెటలర్జీకి సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. వీరికి 20 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. కేటగిరీ వారిగా కూడా వేకెన్సీస్ని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు, క్లియర్గా చెక్ చేసుకోవచ్చు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెటలర్జికల్ ఇంజనీరింగ్ విత్ 60% మార్క్స్తో మెన్షన్ చేయడం అయితే జరిగింది. అలాగనే సెకండ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ 4 మెకానికల్ అనమాట. వీరికి 14 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ 60% మార్క్స్తో అడగటం అయితే జరిగింది. థర్డ్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ 4 ఎలక్ట్రికల్ అనమాట. వీరికి 2 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ మినిమం 60% మార్క్స్తో మెన్షన్ చేశారు. ఫోర్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ 4 కెమికల్ అనమాట. 2 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. వీరి క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 60% మార్క్స్తో బీఎస్సీ కెమిస్ట్రీ లేదా డిప్లొమా కెమికల్ ఇంజనీరింగ్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీగా మెన్షన్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి భర్తీ చేసిన ఉద్యోగాలన్నీ కూడా ఐటీఐ అర్హత ఉద్యోగాలు అనమాట. ఫిఫ్త్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ 2 ఫిట్టర్ అనమాట. ఐటీఐలో ఫిట్టర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 4 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. నెక్స్ట్ వన్ వచ్చి అసిస్టెంట్ లెవెల్ 2 ఎలక్ట్రీషియన్ అనమాట. 4 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఐటీఐలో ఎలక్ట్రీషియన్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సెవెంత్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ 2 టర్నర్. ఐటీఐలో టర్నర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 2 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఎయిత్ వన్ వచ్చేసి అసిస్టెంట్ లెవెల్ 2 వెల్డర్. వీరికి 2 వేకెన్సీస్ని ఫిల్ చేస్తున్నారు. ఐటీఐలో వెల్డర్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. సెలక్షన్ ప్రొసీజర్ చూసినట్లయితే మొదటగా రిటన్ టెస్ట్ కండక్ట్ చేస్తారు. రిటన్ టెస్ట్ తర్వాత ట్రేడ్ అండ్ స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేస్తున్నట్లు మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. మరి అప్పర్ ఏజ్ లిమిట్ చూసినట్లయితే అన్రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 35 ఇయర్స్ వచ్చేసి డిప్లొమా క్యాండిడేట్స్కి, 30 ఇయర్స్ వచ్చేసి ఐటీఐ క్యాండిడేట్స్కి మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో అలాగే మొదటగా ఈ ఉద్యోగాలు వచ్చేసి 1 ఇయర్ కాంట్రాక్ట్ విధానంలో తీసుకోవడం అయితే జరుగుతుంది. తర్వాత క్యాండిడేట్ యొక్క సాటిస్ఫాక్టరీ పర్ఫార్మెన్స్ని బట్టి ఎక్స్టెన్షన్ చేసే అవకాశం అయితే ఉంటున్నట్లు క్లియర్గా మెన్షన్ చేశారు. 3 ఇయర్స్ వరకు కూడా మెన్షన్ చేశారు. అలాగే ఉద్యోగాలు వచ్చేసి వాక్ ఇన్ ఇంటర్వ్యూ విధానంలో భర్తీ చేస్తున్నారు. వెన్యూ చూసినట్లయితే మిదాని కార్పొరేట్ ఆఫీస్, ఆడిటోరియం, కాంచన్బాగ్, హైదరాబాద్ 500058 అనేటువంటి అడ్రస్లో ఈ యొక్క వాక్ ఇన్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నాయి. వాక్ ఇన్ ఇంటర్వ్యూకి సంబంధించి ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఒక్కొక్క డేట్ అయితే మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. ఆ డేట్స్ ప్రకారంగా మనం వాక్ ఇన్ ఇంటర్వ్యూకి వెళ్లాల్సి ఉంటుంది. సో నెంబర్ 1 పోస్ట్ మొదటగా చూసినట్లయితే మనం మెటలర్జికల్ సంబంధించినటువంటి పోస్ట్ని చూసాం కదా. ఆ పోస్ట్కి వచ్చేసి 8 సెప్టెంబర్ 2025 మండే రోజున వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేయబోతున్నారు. వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యే ప్రతి ఒక్క క్యాండిడేట్ కూడా మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవాలనుకున్నారో ఒక్కొక్క పోస్టుకు సంబంధించి కూడా ఇక్కడ వాకిన్ డేట్స్ మెన్షన్ చేశారు. ఆ డేట్ను మనం ఉదయం 8 గంటలకల్లా వాకిన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. ఆల్రెడీ మనం వెన్యూ గురించి చూసేసి అలాగే ఇండియన్ నేషన్స్ అందరూ కూడా ఈ యొక్క ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు అని చెప్పి ఏజ్ గురించి, క్వాలిఫికేషన్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి 28/2025 అంటే ఆగస్టు 20వ తారీఖుని మనం కట్ ఆఫ్ డేట్గా తీసుకుని దాని ప్రకారంగా అన్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు క్యాండిడేట్ ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అండ్ టెస్టిమోనల్స్ అండ్ 1 సెట్ ఆఫ్ ఫోటో కాపీస్ కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి అలాగే 2 రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ కూడా
కూడా తీసుకుని వెళ్ళాలని చెప్పి క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక ఫైనల్గా చూసినట్లయితే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంపెనీ అయినటువంటి మిశ్ర ధాతు నిగమ్ లిమిటెడ్ మెదాని కంపెనీ నుంచి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరుగుతుంది. హైదరాబాద్లో ఉన్నటువంటి ఈ యొక్క కంపెనీకి ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తున్నారు వాకిన్ ఇంటర్వ్యూ విధానంలో. ఈ యొక్క వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటే ఆల్రెడీ మనం వెన్యూ చూసాం కదా, మెదాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియం హైదరాబాద్లో ఉదయం 8 గంటల నుంచి 10:30 గంటల వరకు ఈ యొక్క ఇంటర్వ్యూకి మనం అటెండ్ కావాల్సి ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న అభ్యర్థులు యొక్క వాకిన్ ఇంటర్వ్యూకు మీకు చూపించినటువంటి డేట్లో మీరు ఏ పోస్ట్కి అయితే వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాలనుకుంటున్నా ఆ పోస్ట్ సంబంధించిన డేట్లో మీరు వాకిన్ ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి. ఇదే విధంగా రాష్ట్రంలో ఏ జిల్లా నుంచి ఏ చిన్న జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా కానీ వెంటనే మేము ముందుకు తీసుకొస్తుంటాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండండి, ఎటువంటి అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండవచ్చు. అలాగే నోటిఫికేషన్ పీడిఎఫ్ వచ్చేసి మన టెలిగ్రామ్ గ్రూప్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ వీడియో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఎలా కనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వారికి కూడా తెలియజేయండి. సో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్. మరొక లేటెస్ట్ వీడియో అయితే మేము ముందుకు వస్తాను. హ్యావ్ ఎ నైస్ డే.